చిన్న పిల్లలన్నా ఆవు దూడలన్నా మన ప్రధాని మోడీ గారికి చాలా ప్రేమ ఉంటుంది. చిన్న పిల్లలు కనిపించినా ఆవు దూడలు కనిపించినా సార్ కూడా చిన్న పిల్లగాడి మాదిరే మారిపోతా అంటాడు. అట్లా ఇంతకుముందు చిన్నపిల్లకాయలతో ఆటలాడిన వార్తలు చెప్పుకున్నాం కదా. ఇప్పుడు ఆవు దూడలతో ఆడుకుంటాడు మోడీ గారు. చూడండి మీరు కూడా సార్ ఎంత బాగా ఆడుకుంటాడో. సారు వెనకకు అడుగులు వేసుకుంటా నడుస్తుంటే సార్ అడుగుల్లో అడిగేసుకుంటా లేక దూడే నడుస్తున్నది. అటంకిట్ట ఇంటికి వచ్చిన చుట్టానికి వేసినట్టే ముందుగాల మెడల పూల దండేసిండు, చెల్లబట్ట కప్పిండు. ఇక పాయలం కొద్దిగా సారు దానికి నుదుటి మీద దువ్వుకుంటా ముద్దాడితే అది కూడా సారుకు ముద్దుల మీద ముద్దులు పెట్టింది. అట్ట పొద్దంతా సంకలెత్తుకొని సొంత మనువన్ని ఆడిచ్చినట్టే ఆడిచ్చిండు లేక దూడను ప్రధాని మోదీ సారు. సారోళ్ళ ఇంట్లో ఉండేటి ఒక ఆవు బుడ్డ దూడే పిల్లను పెడితే సారు దాంతో గీతీలుగా ఆడుకుండా అన్నట్టు. అసలే సారుకు చిన్న పొల్లగాలన్నా ఆవు దూడలన్నా మా పాయడం ఆయే. అగో అందుకనే మనవోడు మనవరాళ్లతో ఆడుకున్నట్టు ఇగో ఇట్ట లేక దూడతోనే ఆడుకున్నాడు. అంతేకాదు గది ఆడి దూడే కాబట్టి దీప్ జ్యోతి అని పేరు కూడా పెట్టిండట. మంచిగున్నది కదా ఆ దూడే పేరు. ఇక ఇప్పుడు గీ ముచ్చటని సారు ట్విట్టర్ గుట్ల పెట్టేటాళ్లకు చూసిన వాళ్ళంతా తీరు కామెంట్లు రాసుకొస్తున్నారు. దూడే పేరు బాగుందని ఒకరు, జంతువుల మీద మోడీ సారుకు పాయడం ఎక్కువ ఉందని ఇంకొకరు, మీరు మా ప్రధానవుడు మా అదృష్టం అని ఇంకొకరు. ఓ ఇట్ట షాననే రాసుకొచ్చిర్రు. అంతేకాదు ఇగింత మంది అయితే సారు దూడని సంకనెత్తుకున్న ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పెట్టి తిప్పుతున్నారంటే చూడోలి ఎట్టుందో ముచ్చట. ఏదైతే గాని మోదీ సారు ఏ పని చేసినా అలాగుంటది పోండ్రి.